కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నిర్వహిస్తున్న విచారణ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నిర్వహించిన సుదీర్ఘ విచారణలో కమిషన్ గుర్తించిన అంశాలు, అవకతవకలు, ఇతర అంశాలపై సుమారు 204 పేజీలతో ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. నివేదికలో దాదాపుగా 12 అధ్యయనాలు వివరాలు ఉన్నట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వేల సంఖ్యలోని ఫైల్ను అధ్యయనం చేయడంతో పాటు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్లో సేకరించిన వివరాలను నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. బ్యారేజీల నిర్మాణంతో పాటు ఇతర పనుల్లో అవకతవకలు జరిగినట్లుగా కమిషన్ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. కాంట్రాక్టులకు లబ్ధి కలిగించడానికి బ్యారేజీల అంచనాలను ఏటేటా పెంచడంతో పాటు జరగని పనులు కూడా కోట్లలో బిల్లులు జారీ చేసినట్లుగా ఆధారాలను సేకరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి బ్యారేజీలకు సంబంధించిన విధానపర నిర్ణయాలు, సాంకేతిక, ఆర్థికపర అంశాలపై విచారణ దాదాపు పూర్తయిందని, మరికొందరు సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే విచారణ ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు. ఇక జనవరి, ఫిబ్రవరిలో 2 పర్యాయాలు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి మిగతా వారిని ప్రశ్నించేందుకు కమిషన్ సన్నద్ధమైనట్లు సమాచారం. శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే తుది నివేదికను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం శాసనసభలో నివేదికను ప్రవేశపెట్టి చర్చ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి 80 మందికి పైగా ఇంజనీర్లు, ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించిన పీసీ ఘోష్ కమిషన్ ఇవాళ నుంచి మరో దఫా క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. తొలి రోజు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును ప్రశ్నించింది. కాళేశ్వరం కార్పొరేషన్కు లేని ఆదాయాన్ని కాగితాలపై చూపి రుణాలను సమీకరించినట్లు వచ్చిన ఆరోపణలపై కమిషన్ ఆయన్ను విచారించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కాళేశ్వరం విచారణ కమిషన్ అయితే మాత్రం వేగవంతం చేస్తుంది. విచారణ పీసీ ఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్ అయితే మాత్రం ఈరోజు ఆర్థిక ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావును చేరించే అవకాశం ఉంది. ఇక రానున్న రోజుల్లో రాజకీయ నాయకులను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ వేణు ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ నిర్మాణాలపై జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ విచారణ నిర్వహిస్తోంది. ఇప్పటికే ఆ విచారణ కూడా ఒక కొలిక్కి వచ్చింది. సుదీర్ఘ విచారణలో కమిషన్ గుర్తించిన అంశాలు, అవకతవకలు, ఇతర అంశాలపై దాదాపుగా 204 పేజీలతో ప్రాథమిక నివేదిక సిద్ధం చేసినట్లు మనకున్నటువంటి సమాచారం. ఇక నివేదికలో దాదాపు 12 అధ్యయనాలు, వివరణలు ఉన్నట్లు తెలిపింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి వేల సంఖ్యలో ఫైళ్లను అధ్యయనం చేయడంతో పాటు సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసి వివరాలను నివేదికలో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఆ బ్యారేజ్ల నిర్మాణంతో పాటు ఇతర పనుల్లో అవకతవకలు జరిగినట్లు కమిషన్ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఇక కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగించడానికి బ్యారేజ్ల అంచనాలను ఏటేటా పెంచడంతో పాటు జరగని పనులకు కూడా కోట్లలో బిల్లులు జారీ చేసినట్లు కూడా ఆధారాలను సేకరించినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇక కార్యాలకు సంబంధించి విధానపరమైన నిర్ణయాలు, సాంకేతికపరమైన ఆర్థిక అంశాలతో పాటు విచారణ దాదాపు పూర్తయింది. ఇక మరికొంతమందిని సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే విచారణ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పి కూడా కమిషన్ చెప్తోంది. ఇక జనవరి చివరిలో కానీ అలాగే ఫిబ్రవరిలో ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తి కానున్నట్లు కూడా మనకున్నటువంటి సమాచారం. ఇక శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే తుది నివేదికను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఇక ప్రభుత్వం శాసనసభలో నివేదికను ప్రవేశపెట్టి చర్చ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే పలు దఫాలుగా ఆ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి 80 మందికి పైగా ఇంజనీర్లు, ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్ అధికారులు ప్రశ్నించిన కమిషన్ ఇక ఇవాళ నుంచి మరో దఫా క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. ఇక ముఖ్యంగా ఈ రోజు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ప్రశ్నించనుంది. ఇక కాళేశ్వరం కార్పొరేషన్ కి లేని ఆదాయాన్ని కాగితాలపై చూపి రుణాలను సమీకరించినట్లు కూడా వచ్చిన ఆరోపణలపై కమిషన్ ఆయన్ని విచారించను.
వేణు అంటే రాజకీయ నాయకుల్ని కూడా అంటే ముఖ్యంగా అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి అలాగే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు అలాగే ఈట్ల రాజేంద్రలు కూడా విచారించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా ఇప్పటికే కమిషన్ ప్రాథమికంగా ఇటు ఎవరైతే ఫిర్యాదులు చేశారో వారిని నుండి వివరాలు సేకరించడం జరిగింది. అలాగే అధికారులను కూడా అప్పుడు నిర్మాణంలో పాల్పంచుకున్నటువంటి ఇంజనీర్లను అలాగే నిర్మాణానికి సంబంధించి ఎవరైతే అధికారులు అప్పుడు ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే విచారించడం జరిగింది. ఇక త్వరలోనే అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు అలాగే ఈటల రాజేందర్ని కూడా పిలిచి ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. మరోవైపు ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు ఒక నివేదిక రూపంలో కమిషన్ కి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఇక ఆ లేఖపై కూడా ఒకవేళ అవసరం అనుకుంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కూడా కమిషన్ విచారించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.